శాస్త్రి గారు, సబ్జెక్టు మారిపోతుంది. అంటే నీకు ఇప్పుడు సాంప్రదాయంగా ఉండే అమ్మాయి కావాలా? శాస్త్రి గారు, అమ్మాయిని పట్టుకుంటే ఉండాలి. నేను చూసి మనకి అక్కడ కాదు, మరి ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ కావాలి. సరేనా? అయిపోయింది. బాగుంటది నాకు తెలుసు. అయిపోయింది, అంతే అయిపోయింది. నీ పెళ్లి సెట్ అయిపోయింది. ఇంకొంచెం చూద్దాం. ఫిక్స్, ఇంకేం లేదు. నేను మాట్లాడేస్తా. సెట్ అంతే, నేను మాట్లాడేస్తా. హలో శాస్త్రి గారు, నేను చెప్పేదేనండి. శాస్త్రి గారు, ఏ చెప్పు నాన్న. రే, నేను బాధలో ఉన్నాను రా. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. నేను ప్రేమలో ఉన్నా, ఎలా చెప్పుకోవాలో తెలియట్లా. ఎవరితో ఉన్నావు? నీకు బాధ పడిచ్చాడు. బాధ ఇచ్చినోడు నేను మర్చిపోవాలనుకుంటున్నాను రా. కాబట్టి వచ్చేటప్పుడు మందు తెచ్చి. నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలనుకోవట్లా, కాబట్టి నేను తాగి మర్చిపోలేను. రే, నువ్వు ప్రేమిస్తే పెళ్ళవదురా. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తేనే పెళ్ళవుద్ది. సరే, తను నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి? ఆ విషయం నాకు తెలుసుంటే ఇప్పటికి నీకు చాలామంది పిన్నులు ఉండేవారు. అసలు నీకేం తెలుసు? తాగడం తెలుసు. తాగడం తెలుసు కానీ కొడుకు పెళ్లి చేయడం తెలీదా? అరే, ఒంటరిగా ఉన్నాడు, ఏదో వచ్చేసి పెళ్లి చేయాలని లేదు. నేను ఒంటరిగానే ఉన్నాను రా. నానా, కోపం వస్తుంది, ఫోన్ పెట్టే. నానా, తలుపుతీ. నేను వెయిట్ చేస్తున్నా. ఏంటి, నా కోసమా? కాదు, మందు కోసం. నేను మందు తీసుకురాలేదు. నేను అందుకే డోర్ తెరవలేదు. నానా, తలుపుతీ. నేను రస్ తీసుకోవాలి. నేను మందు తీసుకోవాలి. నానా, మందు తాగడం తప్పు. అలా తాగుబోతులకి చెప్పడం తప్పు. నానా, తలుపుతీ. అసలేంటి నానా, ఏమైతుంది? నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లా. ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ కోసం గుడ్ థింగ్స్ అన్ని వదిలేస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి నానా? మీ అమ్మ గుర్తొచ్చింది. మన ఇంట్లో సిలిండర్ ఖాళీ అయిపోయింది. చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఫుడ్ ఎలాగని, కాఫీ ఎలాగని. ఎన్నాళ్ళు నాతో కలిసి బతికిన ఒక మనిషి సడన్గా లేదు అంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. నా పక్క తను లేదు,
ఏ దిక్కు చూసినా తోచట్లేదు. భయం వేస్తుందిరా. పిచ్చి పట్టినట్టుంటుంది. ఊపిరాడట్లేదు. మీ అమ్మ గుర్తొచ్చి ఏడుస్తున్న సంగతి బెడ్రూమ్లో ఉన్న నిశ్శబ్దానికే తెలుసు. మీ అమ్మ తోడు లేక నాలో నేను ఒంటరిగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నా. అవ్వట్లేదు. ఏదో వీటన్నిటి నుండి జనాలకు కనిపించకుండా తాగి మర్చిపోవడానికి ఏదో చేస్తున్నా. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని తెలుసు, కానీ తప్పట్లేదురా. సారీరా. మీకు మందు తాగే అలవాటు కూడా ఉందా? లేదు. మరిది మా నాన్న తాగుతాడు. మీ నాన్నకి మీరు మందు తీసుకెళ్తున్నారా? చిన్నప్పుడు మా నాన్న నా కోసం హార్లిక్స్ తెచ్చేవాడు. ఇప్పుడు మా నాన్న అందం కోసం నేను మందు తీసుకెళ్తున్నా. ఓ, మీ నాన్న నీ కోసం హార్లిక్స్ తీసుకొచ్చారని నువ్వు మీ నాన్నకి మందు తీసుకెళ్తున్నావా? లేదు, ఇది నా కోసమే. అదేంటి ఇందాక తాగనన్నారు? మా నాన్న చెప్పాడు తాగితే అన్నీ మర్చిపోతామని. అందుకే మర్చిపోవడానికి తాగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడేం మర్చిపోదామని? మిమ్మల్ని. మిమ్మల్ని చూడగానే లవ్ చేశాను. మీరు ఎలాగో వద్దంటారు కాబట్టి మిమ్మల్ని మర్చిపోవడానికి తాగుదాం అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి, మర్చిపోకు. పర్లేదండి, వద్దండి, నేను చూసుకుంటా. అయ్యో కుదరదు, ప్లీజ్ మర్చిపోకండి. సరే. నానా, నీకు చెప్పాలి. ఏంట్రా? రేపు నాకు పెళ్లి చూపులు. ఎవరితో? తెలీదు. తెలియనోళ్ళతో పెళ్లి చూపులేంట్రా?
తెలిసిన వాళ్ళు ఎవరు పిల్లనివ్వట్లేదు కదా నాన్న. నువ్వే తప్పు చేయలేదని వాళ్ళకి తెలియదు కదా, తెలుసుంటే ఇచ్చేవాళ్ళు కదా. అంటే నేను తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు నాన్న? నేను తప్పు చేశానురా, తప్పెలా చేయాలో నీకు నేర్పించలేదు. మరి నువ్వు తప్పెలా చేస్తావు? అందరూ నన్ను అడుగుతుంటారా, నీ కొడుకు నువ్వేమిచ్చావు ఏమిచ్చావని. వాళ్ళకొకటే చెప్తాను, తప్పు చేయని గుణాన్ని ఇచ్చాను, మోసం చేయని మనసునిచ్చానని. ఏదైనా తప్పు జరిగింది అంటే అది నాకు తప్పు చేయడం రాకపోవడం వల్లనే. అది నా తప్పు కాదు, అదే నా తప్పు. కానీ నాన్న, అందరూ అంటా ఉంటారు కదా, నీ కొడుకు తప్పు చేయడం వల్లే పెళ్ళి ఆగిపోయిందని. నీకెప్పుడు నా మీద కోపం రాలేదా? నీ మీద కోపం వచ్చింది అంటే నువ్వు తప్పు చేసినట్టు కాదురా. నా కొడుకు విషయంలో నేను తప్పు చేయలేదురా. కానీ నీతో ఓ ప్రాబ్లం ఉందిరా. ఆ, ఏంటి నాన్న అది? దయచేసి నువ్వు వంటలు మాత్రం చేయకురా, చాలా దరిద్రంగా ఉంటున్నాయి, తినలేక చచ్చిపోతున్నాను. నన్ను వదిలేయరా బాబు. అయితే నువ్వే చేసుకో, ఆ, కనిపించిద్ది సినిమా. సర్లే కానీ ఏం తాగుతున్నా? ఏదో తాగుతున్నాను లేరా, నేను అడిగింది ఎలాగో నువ్వు తేవో కదా. తెచ్చా. ఆ? ఉమ్, ఆ? ఉమ్. ఆ? నా బంగారు కొండ తీసుకురారా. ఆ, బయట ఉంది, తీసుకొస్తా. తీసుకురా, తొందరగా వెళ్ళు. నువ్వు చూడు, నీకు పక్కా నచ్చుతాడు. వాడు బాగున్నాడా? చాలా బాగుంటాడు. మంచోడా? మంచోడే. డ్రింక్ అలవాటు ఏమైనా? లేదు, చెడు అలవాట్లు? అస్సలు లేదు. నీకు నచ్చాడా? ఆ, ఆ, నాకెందుకు నచ్చుతాడే? మరి నీకు నచ్చకుండా నాకెందుకు చెప్తున్నావు? నీకు కూడా నచ్చాలి కదా. ఆ, ఉమ్, ఉమ్, నచ్చాడు. అయితే నాకు కూడా నచ్చుతాడు. జాబ్ ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ అనుకుంటా. నువ్వైతే ఒకసారి చూడు, పక్కా నచ్చుతాడు. ఓకే ఆ, ఓకే అయితే రేపు మార్నింగ్ 9ంటికి పెళ్లి చూపులు. ఓకే అయితే నా బాయ్ ఫ్రెండ్కి నో చెప్పేస్తా. బాయ్ ఫ్రెండ్? హా, ఉండాలి కదా. బాయ్ ఫ్రెండ్? మీరనుకుంటున్న జాబ్ నేను చేస్తే కేవలం 2 EMIలు మాత్రమే నేను పే చేయగలను. అదే నేను అనుకుంటున్న బిజినెస్ జరిగితే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతే మన జీవితాలు మారిపోతాయి. నువ్వన్నది జరగకపోతే See, it won't work. Your project was rejected. బరువు మీద లేనప్పుడు ఎన్ని నీతులని చెప్తారు సార్? నిజం చెప్పనా, నువ్వు నాకు అవసరం లేని బరువు తప్పించుకోలేక మోస్తున్నా. ఏమైందిరా? ఐడియా మాత్రం చాలా బాగుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం ఎవ్వరు రెడీగా లేరు. ఎంతమంది దగ్గరికి వెళ్ళాలరా? ఒక్కడైనా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడా? ఛీ! ఐడియా ఏమో బాగుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం లేదంటున్నారు. రిటర్న్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం లేదు. అరే, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నారు కానీ ఒక్కడైనా సరే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాననే పాయింట్ చెప్తున్నారా? లేదే. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే ప్రాఫిట్స్ కావాలంటే ఎలా రా? ప్రతి ఒక్క లైఫ్లో ఒకళ్ళు ఉంటారా మనకు లైఫ్ ఇచ్చేవాళ్ళు.
హలో అదే రేపు మీకు పెళ్లి చూపులు ఉన్నాయి కదా. కుదరదండి, నేను పనిలో ఉన్నాను. ఆ, లేదు, మీరు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు కష్టమని చెప్తున్నా కదా, కుదరదు. అయ్యో, మీరు రాకపోతే బాగోదండి. ఓ పని చేయండి, మీరు వెళ్ళండి, చూడండి, నచ్చితే నాకు చెప్పండి, నేను చూస్తా. నేనా? ఆ, అయ్యో అయ్యో అది కాదు నేను. హలో ఛ! ఎవర్రా? మొన్న ఒక అమ్మాయి వచ్చింది కదా నాకు పెళ్లి చేస్తా అని, తనే. తను నీకెందుకు పెళ్లి చేయాలి? తనెవరో తెలుసా నీకు? అదే అడుగుతున్నాను, ఎవరు తను? నా పెళ్లి చెడగొట్టింది తనే. తనే ఇప్పుడు పెళ్లి చేస్తానంటుంది. తన అడ్రస్ తెలుసా? తను ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలుసు. పద వెళ్దాం. అరే ఆగరా, రారా. రేయ్, నేను చెప్పేది ఆగు ఆగు ఆగు. తను పెళ్లి చేస్తా అంటుంది కదా, చేసుకుందు పద. రేయ్, ఆగరా. చూస్తా. అరే, చెప్పేది ఆగు. రేయ్, పద. నేను చెప్పేది నో. పద. ఆగు బా, ఇవ్వు, తాళాలు ఇవ్వు, తాళాలు ఆగు. ఇవ్వు, తాళాలు ఇవ్వు. వద్దని చెప్తున్నా కదా, ఆగు. అరే మూసుకొని బండ్లెక్కు. అంతా అయిపోయిందిరా. ఏమైపోయిందిరా? నీ లైఫ్ ఆగిపోయింది, మీ అమ్మ ప్రాణం పోయింది. మీ నాన్నకి బతకాలని ఆశ పోయిందిరా. మీ నాన్న బ్రతకడానికి భయపడుతున్నాడు రా, నువ్వు రోడ్డు మీద తిరగడానికి బాధపడుతున్నావు. నవ్వుతూ ఉన్న నీ లైఫ్ లోకి ఆ పిల్ల బాధ నిసిరేసి వెళ్ళిపోయిందిరా. ఆ పిల్లకి ఎలా అర్థమవుతుంది నీ బాధ ఏందో? రా, బండెక్కు. ఎక్కు, బండెక్కు. నేను తను ఇష్టపడుతున్నారా? ఏంటి? నేను తన్ని చాలా ఇష్టపడుతున్నా.